చాలా వరకు హార్ట్ అటాక్ సంబంధించి మన లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మన హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. జన్యుపరమైన సంబంధించి ఉందండి. ఎందుకంటే చాలా స్టడీస్ ఉన్నాయంటున్నాయి. వాస్తవేనా అది? బేసిక్స్ ఆఫ్ మెటబాలిజం అంతానే జీన్స్తోనే స్టార్ట్ అవుతుంది. సో మనకి 95% ఆఫ్ పాపులేషన్ మనకి జీన్స్ అనేవి బ్యాడ్గానే ఉంటాయి. అంటే మనం ఫీడ్ చేసే ఫుడ్ కంప్లీట్గా మెటబలైజ్ చేసి మీకు ఏం బ్లాకులు రాకుండా ఉండే పాపులేషన్ ఉంటుంది మీరు ఏం చేసినా. సో దే ఆర్ మెటబాలికలీ ఎక్స్ట్రీమ్స్లో ఉంటారు. దట్ ఈస్ 5%. దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ దిస్ హార్ట్ అటాక్, మెటబాలిక్ సిండ్రోమ్, ఇవన్నీ. 95% ఆఫ్ పాపులేషన్ ఏదో ఒక ఫామ్లో డిపెండింగ్ ఆన్ ద అవర్ జీన్స్ కానీ ఆర్ ప్రెడిసెసర్స్ కానీ మనకు వచ్చేసి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ హార్ట్ అటాక్ వచ్చే ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో ఈ ఎంత సివియారిటీ ఉంది అనేది విల్ డిటర్మైన్ కొందరికి ఫ్యామిలీస్లో హార్ట్ అటాక్స్ ఆర్ క్వైట్ కామన్ అండ్ వాళ్ళు జనరల్గా రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవాలి. అవును, మీరు చెప్తా ఉంటారు ఎవరికైనా ఒకరికి వచ్చినట్టు మీ ఫ్యామిలీ ఉందని చూపించుకోండి. వాళ్ళు వచ్చేసి అంటే ఫ్యామిలీలో ఫాదర్కి ఉండొచ్చు, మదర్కి ఉండొచ్చు, ఫాదర్ బ్రదర్కి ఉండొచ్చు, ఫాదర్ సిస్టర్కి ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దే షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళ జీన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఇన్ మెటబాలిజం. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రోన్ ఫర్ హార్ట్ డిసీజ్. ద ఓన్లీ వే రిపీటెడ్ స్క్రీన్ చేసుకోవాలి. అండ్ స్క్రీనింగ్ కన్నా ముందు దే హ్యావ్ టు ఫిక్స్ ద లైఫ్ స్టైల్. తినే ఫుడ్ చూసుకొని తినాలి, క్యాలరీ కంటెంట్ చూసుకోవాలి, దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ చూసుకోవాలి. ఇవన్నీ మాడిఫై చేసుకుంటే దే కెన్ ప్రివెంట్ ఆర్ పోస్ట్పోన్ ద హార్ట్ అటాక్ డిసీజ్. అందుకే యంగ్ ఏజ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ జీన్స్. జెనెటిక్గా ప్రోన్ ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్లో ప్రజెంట్ అవుతారు. డాక్టర్, కార్డియాలజీ మీ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. చాలా ఆధునిక పద్ధతులు వచ్చినాయి. ఒకప్పుడు కార్డియాకి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే సర్జరీస్ కావచ్చు, ఇవన్నిటిలో ఇప్పుడు చాలా అధునాతన పద్ధతులు వచ్చినాయి. రోబోట్ సిస్టమ్కి మనం కన్వర్ట్ అవుతున్నాం. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందండి ఇది? అసలు రోబోటిక్స్ అనేది మోర్ ఆర్ లెస్ ఈజ్ ఎ సర్జికల్ థింగ్. ఓవరాల్ నౌ మనకి అక్రాస్ ద గ్లోబ్ కానీ మన దేశంలో కానీ ఈ లెస్ ఇన్వేజివ్ మోడ్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నాం. అంటే సర్జికల్ కాకుండా నాన్ సర్జికల్, లైక్ ఇప్పుడు బ్లాక్స్ ఉంటే ఇంతకుముందు బైపాస్, 3 బ్లాక్స్ ఉంటే బైపాస్, లెఫ్ట్ మెయిన్ ఉంటే బైపాస్ నుంచి ఇప్పుడు మనం మోర్ ఆర్ లెస్ యాంజియోప్లాస్టీ, స్టెంట్, వాల్వ్ రీప్లేస్మెంట్స్ కూడా కెథటర్ బేస్డ్ వాల్వ్ రీప్లేస్మెంట్స్, ఇవన్నీ మోర్ అండ్ మోర్ లెస్ ఇన్వేజివ్ ఏరియాకి వచ్చేస్తున్నాయి. రోబోటిక్స్ ఇన్ కార్డియాక్ సర్జరీ ఇంకా ట్రైనింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ వెరీ హెర్కులిన్ దిస్ థింగ్. అక్రాస్ ద గ్లోబ్ కూడా ఇంకా రోబోటిక్స్ ఇన్ కార్డియాక్ సర్జరీ అంత పిక్ కాలేదు. మోర్ అండ్ మోర్ ల్యాబ్ రిలేటెడ్ సర్జరీస్ ఏదైతే ఉన్నాయో ఇట్స్ ఆల్మోస్ట్ టేకన్ ఓవర్ బై రోబోటిక్ సర్జరీస్. బట్ కార్డియాక్కి ఇంకా ఇట్ టేక్స్ సమ్ టైమ్. కొన్ని కార్డియాక్ క్యాత్ ల్యాబ్లో కూడా రోబోట్స్ వచ్చినాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ డిపెండెంట్ రేదర్ దెన్ రోబోట్ మనకి హెల్ప్ చేసేదానికన్నా. అంటే ముందుగా కార్డియాలజీ సమస్యలని డయాగ్నోస్ చేయడానికి కూడా చాలా సిస్టమ్స్ మారినాయి. ఇప్పుడు ఏఐతో చాలా వరకు ముందుగా గమనించవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఏఐతో చాలా ప్రయోగాలు చేస్తున్నారు, చాలాట్లో రిజల్ట్ కూడా కనిపిస్తుంది మనకి. ఇందులో ఎలా ఉందండి, ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? ఇప్పుడు యాజ్ ఎ సెడ్ లెస్ ఇన్వేజివ్ థింగ్స్కి మారుతున్నాం మనం. ఇప్పుడు ఇంతకుముందు బ్లాక్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే యాంజియోగ్రామ్ అంటే ఒక కెథటర్ పంపించి ఆ వెజల్స్లో మనం ఒక కాంట్రాస్ట్ డై ఇచ్చి బ్లాక్స్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేసేది. అది స్లోగా ఏంటంటే స్క్రీనింగ్ కోసం సిటీ యాంజియోగ్రామ్ కొరనరీ యాంజియోగ్రామ్ అనేది వచ్చింది. ఇప్పుడు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్లో కూడా ద మోర్ అడ్వాన్స్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న న్యూ ఎక్విప్మెంట్స్, మీకు బ్లాక్ సివియారిటీ ఎంత ఉంది, బ్లాక్ కంపోజిషన్ ఏముంది, బ్లాక్ని ఎంత ఫాస్ట్గా ట్రాక్ చేయాలని అన్నీ ఇట్ ఈస్ మీరు చెప్పిన ఏఐని ఇంటిగ్రేట్ చేసి దే ఆర్ గివింగ్ దట్ డేటా. దిస్ ఈజ్ ద రీసెంట్ అడ్వాన్స్. సో ఇప్పుడు మీరు ఈ యాంజియోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి తగ్గిపోతుంది. సో ఒక సిటీ స్కాన్ చేయించుకుంటే దాంట్లో మీకు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్ సివియారిటీ ఏంది, ఆ బ్లాక్లో కాల్షియం కంటెంట్ ఎంత ఉంది, బ్లాక్ సాఫ్ట్గా ఉండి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా మనకి జస్ట్ దట్ సాఫ్ట్వేర్ విల్ గివ్ యూ ద రిపోర్ట్. ఇప్పుడు ఉందండి మన కమల్లో ఆల్రెడీ. అంటే రివల్యూషనరీ చేంజ్ వెరీ ఎర్లీ ఫేజ్లో ఉంది, ఇంకా ఇట్ హ్యాస్ నాట్ పెనిట్రేటెడ్. బట్ నెక్స్ట్ 1-2 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. సో యువర్ మిషన్ ఆఫ్ సిటీ స్కాన్ విల్ గివ్ యూ హౌ మెనీ బ్లాక్స్, హౌ సివియర్ బ్లాక్స్,
దెన్ మీ క్యాత్ ల్యాబ్ అనేది ఓన్లీ టు ట్రీట్ దట్ బ్లాక్ అనేది ఉంటుంది. డాక్టర్ యాంజియోగ్రామ్ అంటే జస్ట్ లైక్ మన సర్జరీ లాగే జరుగుతుంది. అంటే దీనికి దూరంగా ఇప్పుడు మనం వెళ్ళే అవకాశం ఉంది. అవసరం అసలు యాంజియోగ్రామ్ రిక్వైర్మెంట్ అనేది ఆగిపోతుంది. సో యాంజియోగ్రామ్ ఇస్ ఎ డయాగ్నోస్టిక్ టెస్ట్. అది ట్యూబ్ పంపించి ఇవన్నీ లేకుండా ఒక సిటీ స్కాన్తో మీకు 100% అక్యురసీతో ఈ బ్లాక్ సివియారిటీ, ఇప్పుడు సిటీ స్కాన్ బేస్డ్ యాంజియోకి రెగ్యులర్ యాంజియోకి కొంత డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు స్ట్రింక్ అండ్ నీడ్ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. ఎంత కాలంలో మనకి హైదరాబాద్ లాంటి చోటకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది మీ ఇలాంటి హాస్పిటల్లో? ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ బై 6 months to 1 year. బట్ ఇది ఇంకా దర్ ఇస్ లాట్ మోర్ ట్రయల్స్ అండ్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ వచ్చేదానికి టైం పట్టచ్చు. బట్ ఆ సిస్టమ్ కానీ ఆ సాఫ్ట్వేర్ కానీ డెఫినెట్గా వచ్చేస్తుంది.